ప్రైజ్ లార్డ్ అందరికీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి మీకు అందరికీ దేవుని సందేశం తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాను. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో మనం అందరము మాట్లాడుకుందాం. గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 7వ వచనం. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకక యుందము. మనము అనేక మేలు చేసితిమే తగిన కాలమందు పంట కొత్తము. మనం మేలు చేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు పంట కోస్తాము. దేవుడు ఎంత చక్కగా వాక్యాన్ని వ్రాయించాడు. మనము ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తామంట. అంటే శరీరానుసారంగా లోకానుసారమైన శరీరేచ్ఛలు మన 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 లోకపరమైన ఆనందాల కోసం మన శరీరాన్ని ఎలా పడితే అలా యూజ్ చేసుకుంటాము. ఎగ్జాంపుల్, పచ్చబొట్లు వేయించుకోవడం కానీ, టాటోస్ వేయించుకోవడం కానీ, ఇంకా మనకి మనం హాని చేసుకోవడం కానీ, ఇంట్లో ఏదైనా గొడవ అయితే కానీ, ఇంకేమైనా ప్రాబ్లం వస్తే కానీ మనం హాని చేసుకోవడం, ఆ శరీరంపై హాని చేసుకోవడము, ఇంకా ఇష్టానుసారంగా లోకానుసారంగా మన బాడీని మనము పవిత్రంగా ఉంచుకోకుండా ఇష్టానుసారంగా వాడుకోవడము, విచారం చేయడము, ఇవన్నీ శరీరానుసారంగా వచ్చేటి. సో మనం ఏవైతే విత్తుతామో ఆ పంటనే కోస్తామంటే ఇక్కడ వాక్యంలో రాయించబడి ఉంది కదా, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం పంట కోయును. అంటే ఆత్మానుసారమైనవి అంటే ఇప్పుడు మనం శరీరానుసారమైనవి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆత్మానుసారమైనవి అంటే మన శరీరాన్ని మనము పరిశుద్ధంగా ఉండడము, పరిశుద్ధమని నీతి అనే వస్త్రం చేసుకోవడము, వాక్యం చదవడము, బైబిల్ ధ్యానించడము, ఇతరులకు వాక్యాన్ని చెప్పడము, ప్రార్థించడము, ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో ప్రార్థించడము, ఇవన్నీ ఆత్మానుసారమైనవి. మనకి శరీరానుసారమైనవి ఉన్నవి, ఆత్మానుసారమైనవి ఉన్నాయి. శరీరానుసారంగా జీవిస్తే మనము అనుసారంగా జీవిస్తే శరీరం నుండి క్షయమను పంట కోయునట. ఆత్మానుసారంగా జీవిస్తే ఆత్మానుసారమైన పంట కోస్తామంట. ఫర్ ఎగ్జాంపుల్, లోకంలో మనం చూస్తాం. ఇప్పుడు ఫార్మర్స్ని గుర్తు చేసుకుంటే వాళ్ళందరూ వ్యవసాయకులు ఏం చేస్తారు, వాళ్ళ పంట అధికం అవ్వడానికి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మిర్చిని వేస్తారు. ఒక సంవత్సరం మొత్తం ఒక మిర్చిని వేస్తారు. వాళ్ళకి మిర్చి రావడం కోసము దానికి ఆ మిర్చికి ఏదైతే ఎరువు వేస్తామో, ఏదైతే మెడిసిన్ ఉంటుందో అది వేస్తేనే పంట కోయగలం మనం. అధికమైన పంట, మంచి ప్రాఫిట్ వస్తుంది, మంచి లాభం వస్తుంది. అంటే ఏ మెడిసిన్ దానికి వేస్తే, ఏ మెడిసిన్ వేస్తే పురుగులు తినకుంటుంటాయో, ప్రతి ఒక్కటి దానికి కావాల్సిన వేరులకి ఏదేస్తే బలంగా ఎదుగుతాయో, పంట మధ్యలోనే ఎండిపోకుండా ఇంకా ఫలించేటట్టు ఆ మిర్చి ఇవ్వడానికి, ఏదైతే అభివృద్ధి చేయడానికి ఏ మెడిసిన్ వేస్తారో అదే వేస్తారు. అంటే వాళ్ళకి ఆతురత, అంటే నేను ఈ పంట పెట్టినా కాబట్టి నాకు 100% రావాలని. సో వాళ్ళు ఆ విత్తనం వేసినప్పుడు 100% ఎక్స్పెక్ట్ చేస్తారు. 100% వాళ్ళు ఎంతైతే విత్తిల్లో అంతే పంట కోయాలని వాళ్ళకు కూడా ఉంటుంది. సో ఆ పంటకి తగినట్టు వాళ్ళు విత్తనాలు వేస్తేనే కదా, మంచి మెడిసిన్ యూజ్ చేస్తేనే కదా అది మంచిగా అభివృద్ధి పొంది మంచి ఫలాలను ఇస్తుంది. ఇప్పుడు లోకానుసారంగా, ఇప్పుడు శరీరానుసారంగా వెళ్తే మనము శరీరానుసారమైన విత్తనాలే మనం కోస్తాము, ఆ పంటనే మనం కోస్తాము. శరీరానుసారమైన అంటే లోకానుసారమైనది, పరలోక సంబంధమైనది కాదు. మనము పరలోకాన్ని పొందుకోవాలంటే శరీరానుసారమైనవన్నీ చచ్చిపోవాలి.
పరలోకాన్ని పొందుకోవాలంటే శరీరానుసారమైన అన్నీ చచ్చిపోతేనే మనము ఆత్మానుసారులమని పిలువబడతాము, ఆ తండ్రి బిడ్డలమని మనం పిలువబడతాము. ఇప్పుడు ఆత్మానుసారులు అంటే డైలీ వాక్యం చదవడం, ధ్యానించడము, దేవుని వాక్యాన్ని ప్రకటించడము, దేవుని బిడ్డలుగా పిలువబడము, ఇవన్నీ ఆత్మానుసారమైనవి. ఇతరులను ఆదరించడము, ఓదార్చడం, వాళ్ళకి సహాయం చేయడము, దేవుని ప్రేమను మనం చూపించడము, మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవడము, ఇవన్నీ పరిశుద్ధమైనవి, ఆత్మానుసారమైనవి. దేవుని వాక్యాన్ని ధ్యానించి అయిన ప్రకారం నడుచుకోవడం, ఇవన్నీ ఆత్మానుసారమైనవి. కాబట్టి మనము మంచిగా ఎదగాలనంటే, మంచిగా ఒక వ్యవసాయకుడు తన పంటను ఎలాగైతే అభివృద్ధి పొంది ఎలాగైతే పెంపొందించుకోవాలని కోరుకుంటాడో, మంచి మెడిసిన్ దానికి ఇస్తాడో, మంచి 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 ఎరువులు వేస్తాడో, అతను మంచి పంటకు వస్తాడు లాస్ట్కి. మనం కూడా ఆత్మానుసారమైన పంట కోయాలంటే ఆత్మానుసారంగా జీవించాలి. ఆ పరలోక రాజ్యం మనకు కావాలంటే ఈ ఆత్మానుసారమైనవన్నీ మనకు కావాలి. అప్పుడైతేనే లాస్ట్కి మనము ఆత్మానుసారమైన పంట కోసిన వాళ్ళమై, తగిన వాళ్ళమై ఉంటాము. దేవుని పోలికల్లో, ఆయన స్వభావం, ఆయన రూపురేఖలతో ఆయన నడుచుకున్నట్టే ఈ లోకంలో మనం నడుచుకోవాలి. ఆయన ఏ విధంగా సేవ చేశాడో ఆ విధంగానే మనము సేవ చేయాలి. ఆయన ఈ లోకంలో ఏ విధంగా ఆత్మానుసారుడై బ్రతికాడో, ఆత్మానుసారంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో, అదే చిత్తాన్ని మనం కూడా నెరవేర్చే వాళ్ళమై ఉండాలి. శరీరానుసారంగా మనము విత్తనాలు వేసి శరీరానుసారంగా విత్తి శరీరానుసారమైన పంటకు వస్తే అది మనకి మాత్రమే బాధాకరం కాదు, పరలోకంలో ఉన్న తండ్రి కూడా బాధపడతాడు. ప్రతి ఒక్కరికి అతను పరలోక రాజ్యానికి అధికారులుగా, బిడ్డలుగా పిలువబడాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. అందుకే కదా ఈ లోకంలో ఆయన వాక్యాన్ని ప్రకటించుటకు ఎంతోమంది తన కుమార్తెలను లేవనెత్తుతున్నాడు. తన రాజ్యాన్ని కట్టుకొనుటకు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవడానికి అతను ఎంతోమంది తన సేవకులను పంపిస్తున్నాడు. ఇలా వాక్యం ద్వారా యూట్యూబ్లలో కానీ, ఇలా బయట కానీ ఎక్కడైనా వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. అంటే శరీరానుసారులై మనం బ్రతకకూడదు, ఈ లోకంలో ఆత్మానుసారులై బ్రతకాలి. శరీరానుసారంగా నేను తట్టుకోలేకపోతున్నా, ఇది నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అంటే దేవుణ్ణి అడగండి. మీరు దేవుణ్ణి అడిగిన ఎడల అతను మన పట్ల కార్యం చేస్తాడు. మీ పట్ల యుద్ధము అతను మాత్రమే చేస్తాడు. నేను చేయలేనివన్నీ దేవుడు చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఎంత మాత్రం లేదు. అతన్ని నమ్ముకొని అతన్ని పట్టుకొని ఉన్నప్పుడు మనము శరీరానుసారమైనవన్నీ త్రొక్కి పెడతాము. శరీరానుసారమైన అన్ని సాతానిచ్చేటివి కాబట్టి అవి తొక్కి పెట్టాలంటే మనకు వాక్య జ్ఞానం, ఇంకా అలాగే అభిషేకము, అలాగే శక్తి, అలాగే ఈ వాక్యము ప్రకటించుట, ప్రార్థించుట, ధ్యానించుట, ఇవన్నీ కావాలి. ఆత్మానుసారమైన అన్నీ ఉన్నప్పుడే శరీరానుసారమైన అన్నీ మన శరీరంలో చచ్చిపోతాయి. 1-2 సార్లు రోజు మీ డైరీలో కానీ, ఒక పేపర్లో కానీ మీకు శరీరానుసారంగా దేని విషయంలో బలహీనులై ఉన్నారో వాటినన్నింటినీ మీ ప్రేయర్ రిక్వెస్ట్ బుక్లో కానీ ఒక పేపర్లో రాసుకొని వాటిపై చేయి పెట్టుకొని, హస్తం పెట్టుకొని ప్రార్థించండి. మనము దేవుడిచ్చిన వాక్యాలను ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు మనము ఇంకా అధికంగా ఆత్మీయతలో ఎదుగుతాము. అది గద్దించి ప్రార్థించాలి. ఆ శత్రువుని, ఆ శరీరానుసారమైన అన్ని గద్దించి ప్రార్థించినప్పుడు మనలో ఒక్కొక్కటిగా చనిపోతూ ఉంటాయి. ఆ కోపము కానీ, అసూయ కానీ, ఆ ద్వేషము కానీ, ఆ కామము కానీ, ఆ విచారము కానీ, అవన్నీ శరీరానుసారమైనవి కాబట్టి అవన్నీ చచ్చిపోతాయి. ఆత్మానుసారమైనది ఆశ, నిగ్రహము, ప్రేమ, శాంతి, సమాధానము, ఓర్పు, దయ, ఇవన్నీ ఆత్మానుసారమైనవి కాబట్టి ఇవన్నీ పోలి ఉన్నప్పుడు, ఇవన్నీ మనం పాటించినప్పుడు ఆత్మానుసారంగానే జీవిస్తాము, ఆత్మానుసారంగానే ఫలిభరితంగా మనము పంటకు వస్తాము. అలాగే మనమందరం ఇంత గొప్పగా దేవుడు మనతో వాక్యం మాట్లాడాడు కాబట్టి ఈ రోజు నుండి ప్రతి ఒక్కరూ మీకు శరీరానుసారమైన బలహీనమైన అన్నీ ఒక ప్రేయర్ రిక్వెస్ట్లో, ఒక దాంట్లో, ఒక పేపర్లో రాసుకుని దానిపై చెయ్యి పెట్టి మీరు గద్దించి ప్రార్థించండి. అధికారంతో ప్రార్థించాలి. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆయనకున్న అధికారము మనకు కూడా ఇవ్వబడింది. ఆయనకున్న అధికారము మనకు కూడా ఇవ్వబడింది. ఆయన రాజ్యాన్ని మనకిచ్చుటకు ఇష్టమేనని దేవుడు ఎంత గొప్పగానో వాక్యంలో రూఢిగా మాట్లాడాడు కాబట్టి అతని రాజ్యాన్ని మనకి ఇచ్చేశాడు. కాబట్టి మనం కూడా అధికారం కలిగిన నామములోనే ప్రకటించాలి. ప్రతి శరీరేచ్ఛలు యేసు నామంలో లయపరచబడునుగా. కానీ ప్రతి
ఒక్కరు గద్దించినప్పుడు ప్రతి ఒక్క సాతాను, ఒక్క దిగ్గొచ్చిన శత్రువు 7 దిక్కుల వరకు తరిమి కొట్టబడతాయి. మీరు ఇలాగే విశ్వాసులుగా రోషం కలిగిన బిడ్డల వల్ల మనము ఆత్మానుసారమైన ఈవులను పెంపొందించుకోవాలి. ఆత్మానుసారమైన పంటను కోయాలి. ఫలభరితంగా విస్తరింపచేయబడాలి, ఆశీర్వదించబడాలి. దేవుడు లోకంలో ఏ అయితే గ్రామాల్లో మొత్తం విస్తరింపచేయబడ్డాడు, ఆయన వాక్యాన్ని ప్రకటించాడు. మనం కూడా అతని వాక్యాన్ని ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. అతని బిడ్డలుగా పిలువబడాలి. రూఢిగా నిజమైన క్రైస్తవులని మనము పిలువబడాలి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.